తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా అపోస్తలుని యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి వ్రాయబడిన కొన్ని సంగతులు నేను చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి వ్రాయబడిన మాటలు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట మరి యేసు ప్రభు వారికి ప్రియ శిష్యుడిగా ఎంచబడిన యోహాను గారు వ్రాసిన పత్రికలోని భాగం. యేసు యొక్క మరి రొమ్మును ఆనుకున్న శిష్యుడిగా పేరుంది ఆయనకి. అంటే యేసును గురించి మంచి అవగాహన కలిగిన వాడిగా మనం ఆయన లెక్కించవచ్చు. ఆయన ఈ పత్రిక రాస్తూ ఆయన అక్కడికి వచ్చేటప్పటికి ఏమంటాడు, 13వ వచనం దగ్గరికి అంటాడు, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవరైతే కనుక దేవుని నామమందు విశ్వాసం ఉంచుతారో, దేవుని కుమారుని నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవము గలవారని మనం తెలుసుకోవాలి. అంటే నేను దేవుని నమ్ముకుంటే నేను దేవుని యందు విశ్వాసం ఉంచినందుకు గాను, మరి ముఖ్యంగా ఆయన కుమారుని నామమందు విశ్వాసం ఉంచిన నాకు దేవుడు ఏది సిద్ధపరిచాడని నమ్మాలట. నేను యేసుప్రభుని నమ్ముకోవటం వల్ల నాకు వచ్చేది ఒకటే. ఆ మాటలోనే అదే పుస్తకంలో అదే పత్రికలు అయితే కనుక ఆయన అంటున్న మాట ఏందో చూడండి. అక్కడ ఏమి ఇస్తానని ఆయన అన్నాడట. 25వ వచనం 2వ అధ్యాయం, అదే మొదటి యోహాను 2వ అధ్యాయము 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. మనం అడగక మునిపే దేవుడు మనకిచ్చిన వాగ్దానం, ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మనకు అనుగ్రహించబడిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవం ఇస్తా. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని వద్దకు వస్తారో, ఆ యేసుక్రీస్తు చెప్పిన మాటను బట్టి ఎవరైతే దేవుని చిత్తానుసారంగా జీవిస్తారో, బ్రతుకు ముఖ్యమండి. నేను మాట నమ్మాను, ఏదో ఉన్నాను అని పేరు చెప్పుకోవటం కాదు. ఎవరైతే క్రీస్తు వలె బ్రతుకుతారో, క్రీస్తు ఎలాగైతే కనుక నిత్య జీవంలో ఉన్నారో వారు కూడా అయితే కనుక ఆ నిత్య జీవానికి వెళ్ళేటట్టుగా దేవుడైతే కృప అనుగ్రహిస్తాడు. నిత్య జీవం ఇస్తాననే ఆయన అయితే కనుక వాగ్దానం చేశారు. ఇప్పుడు ఈ పుస్తకం యొక్క కంక్లూషన్ దగ్గరికి వస్తే, ఈ ఆఖరి అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు నేను అంటాడు, ఎవరైతే కనుక దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవము గలవారని మీరు తెలుసుకోవాలి. ఒకవేళ నేను యేసు క్రీస్తునందు కనుక విశ్వాసం ఉంచాను అనుకుంటే నాకు నిత్య జీవం ఉందని నేను నమ్మటం. అంటే ఆ పరలోకంలో నాకు చోటు ఉందని నమ్మటం. సో పరలోకంలోనే నేను చోటు సంపాదిస్తే ఇక ఈ లోకాన్ని గురించి ఆలోచించే పరిస్థితి ఉత్పన్నం కాకూడదు. నాకు పరలోకం ఎంత త్వరగా వెళ్ళిపోవాలన్న కోరుకుండాలి. పౌలు గారికి ఏ రోజైతే కనుక ఆ నిత్య జీవము, జీవ కిరీటం ఆయనకు వచ్చేసిందన్న నమ్మకం ఆయన కలిగిందో ఆయన వెంటనే చెప్తున్నాడు, నేను వెళ్ళిపోయి ఆ పరలోకముందున దేవునితో ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ కావాలని దేవుడు కొద్ది కాలం నన్ను ఇక్కడ ఉంచమన్నాడు. నన్ను ఇక్కడ ఉండమని చెప్పాడు. నాతో ఏదో పని ఉంది, ఇంకా నేను నెరవేర్చవలసిన కొన్ని కార్యక్రమాల నిమిత్తం నేను ఉండిపోతున్నానే తప్ప వాస్తవంగా అయితే నేను ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆ పరలోకం వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఎవరన్నా ఒకళ్ళ కనుక ఆ పరలోకంలో నాకు చోటు వచ్చింది, నేను దానికి తగినట్టుగా నా జీవితాన్ని మార్పు చేసుకున్నాను, దేవుని మెప్పించి పరలోకానికి వెళ్ళే అవకాశం నాకు కలిగింది అనుకున్నప్పుడు ఇంకెవ్వరూ కూడా ఈ లోకంలో నివసించడానికి ఇష్టపడరండి. ఎంత త్వరగా ఆ పరలోకముందున దేవుని సన్నిధికి వెళ్ళిపోతే బాగుంటుందని ఆలోచిస్తాను. దేవుడు కూడా అలాగే తీసుకెళ్ళిపోతారు. ఇక నీతో ఈ లోకంలో పని లేదనుకున్నప్పుడు నీ క్రియలను బట్టి కనుక దేవుడు ఆనందంగా ఉంటే, నీ యందు ఆనందిస్తే కనుక ఆయన నిన్ను పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. నువ్వు ఇప్పటికీ చాలామంది ఈ లోకంలో ఉండిపోయారు అనుకుంటే, ఇంత వయసు వచ్చినా కానీ ఈ లోకంలో ఇప్పటికే బ్రతుకుతున్నారు అనుకుంటే కారణం ఇంకా నీ నుంచి రావాల్సిన ఆ ఫలం ఏదో రాలేదు. నువ్వు పరలోకానికి చేరుకునేటట్టుగా ఇప్పటికి కూడా నువ్వైతే కనుక సంసిద్ధురాలు కాలేదని అర్థం.
నువ్వు ఇంకా సంసిద్ధంగా లేవు, అందుచేత ఇక్కడ ఉంచి నీకు టైం ఇస్తున్నాడు. నీ ఎందుకు కరుణించిన దేవుడు ఎప్పుడు కూడా నీకు అవకాశం ఇచ్చి నువ్వు మార్పు చెందుతావా, నీ తప్పును నువ్వు తెలుసుకుంటావా? ఇప్పటికైనా కానీ దేవుని ఏందైతే కనుక నీ మనస్సు లగ్నం చేసి, లోకం కంటే దేవుడే నా జీవితానికైతే కనుక ప్రాధాన్యమైన సంగతిని ఎవరైతే కనుక గుర్తించి గ్రహిస్తారో, లోకాన్ని బట్టి కాకుండా దేవుని మర్యాదను బట్టి ఎవరైతే కనుక జీవిస్తారో వారి కొరకైతే కనుక దేవుడు ఇప్పటికి కూడా అవకాశం ఇచ్చి ఎదురు చూస్తున్నాడు. కానీ ఈయన దగ్గరికి వచ్చినప్పుడు చెప్తున్నాడు, ఎవరైతే కనుక దేవుని నామం ముందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవము గలవారిని మొదట మీరు తెలుసుకోవటం కోసం ఈ పుస్తకం రాశాను. యోహాను గారి యొక్క సువార్త యొక్క పరమార్థం అయితే ఎవరైతే కనుక దేవుని నామం ముందు విశ్వాసం ఇచ్చారో వారు నిత్య జీవనానికే వారసులు అవుతున్నారు అని రెండో మాటకు వచ్చేటప్పటికి అంటాడు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించునన్నదే. ఒకవేళ నేను నిత్య జీవానికి కనుక అర్హుడినైతే, పరలోకంలో కనుక నేను వెళ్ళేటట్టుగా నా పేరు కనుక అక్కడ రాయబడితే, అలాంటి నేను ఇక అడిగితే కాదనేది ఏదుండదు. మీరు పరలోకానికి కనుక ఒకవేళ ఎన్నిక చేయబడిన వ్యక్తులైతే అడగండి, మీరేమడుగుతారు? మీరు అడగండి, ఏమడుగుతాడు? యేసు ప్రభువు కనుక చెప్తున్నాడు, అడగండి, మీరు నా యందును మీ యందు నా మాటలు ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి. నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఏదైనా పొందుకోవాలనుకుంటే ముందు నేను లోకం గురించి కాకుండా ముందు దేవుని దగ్గర నిత్య జీవం సంపాదించుకునేటట్టుగా నేను ప్రయత్నం చేయాలి. ఆ నిత్య జీవానికి నేను అర్హుడిని అయ్యాను అనుకుంటే ఇక లోకంలో ఏది అడిగినా అదైతే నిమిషాల మీద వస్తుంది. ఇక దేవుని వరకు కూడా వెళ్ళక్కర్లేదట. నేను కనుక నిత్య జీవానికి వారసున్నయ్యి దేవుని కుమారుడిగా కనుక నేను ప్రత్యక్షపరచబడే పరిస్థితి వస్తే నా చుట్టూ ఉన్న ప్రకృతి కూడా ఇప్పుడు ఎవరి మాట వినటానికి ఇష్టపడుతుందో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ రాయబడిన మాట, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎవరైతే కనుక నిత్య జీవానికి వారసులు అవుతారో వారు దేవుని కుమారులు. సో అలాంటి దేవుని కుమారుల కొరకు ఈ చుట్టూ ఉన్న ప్రకృతి, ఈ పంచభూతాలు కూడా ఆశగా చూస్తున్నాయట. మనం నిలబడిన నేల మన కోసం చూస్తుంది. ఇందులో ఎవరు, ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమంది అయితే కనుక ఒకరు నిత్య జీవానికి అర్హులు అవుతారో వారందరూ కూడా దేవుని కుమారులు కదా. వారు దేవునికి ఇష్టలైన సంగతి అర్థమయ్యి ఎవరైతే కనుక అక్కడ పేరు కనుక రాయించబడే పరిస్థితి వస్తుందో, దేవునికి అభిషేకం ఎవరికైతే కనుక దక్కుతుందో వారికి సేవ చేయటం కోసమైతే కనుక ప్రకృతి ఎదురు చూస్తుందంట. అప్పుడు దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగునట్లు సమస్తము సమకూడి జరుగుతుంది. ఇక నువ్వు ఏది చేసినప్పుడు కూడా ఈ ప్రకృతి సహకారం అందిస్తుంది. నువ్వు ఏది తలంచినప్పుడు కూడా, ఎందుకంటే నువ్వు పరలోకానికి వారసుడుగా నువ్వు ఎన్నిక చేయబడితే, ఆ పరలోకమున్న దేవునికి కుమారుడిగా కనుక నువ్వు అంగీకరించబడితే ఈ చుట్టూ ఉన్న ప్రకృతి కూడా నీ కొరకైతే కనుక ఆశగా ఎదురు చూసి నువ్వు చేసే ప్రతి పనిని కూడా సమర్థించేటట్టు ఉంటుంది. నీ మనస్సు ఎరిగి నడుచుకునేటట్టు ఉంటుంది. ఈ నేల నువ్వు చెప్పింది వింటుంది. ఈ నేల నువ్వు చెప్పే మాట అయితే వింటుంది. వీచే గాలి దగ్గరికి వచ్చినా, కురిసే వర్షం దగ్గరికి వచ్చినా సమస్తము కూడా నీ మాట చొప్పున చేస్తుంది. నువ్వు దేవుని ఇష్టాన్ని బట్టి నడుచుకుని ఆయన కుమారుడుగా కనుక అంగీకరించబడితే నీ ఇష్టాన్ని బట్టి నడుచుకోవడానికి ఈ ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. ఇక నువ్వు అడగటానికి ఏముంది? ప్రకృతి నీ సహకారం అందించినప్పుడు నీకేదో కొరత అయిందన్న భావన అసలు నీకు రాదు. నువ్వు ఏది జరిగితే, నువ్వు ఏది అడిగితే కనుక, నువ్వు ఏది కోరుకుంటే కనుక అది జరిగిపోతుంది. నీ ఊహ, నీ తలంపు పుట్టక మునిపే నీ ఊహలన్నిటిని ఎరిగినవారు, నీ ఆలోచనన్నిటిని ఎరిగినవారు. అందుకని నీ మార్గమునైతే కనుక ముందుగానే సరళం చేసి పెడతారు. అన్నీ కూడా సమకూడి జరిగిపోతాయి. ఏ టైంకి ఏది జరగాలన్న సంగతి అయితే కనుక చక్కగా అవన్నీ కూడా అమర్చి పెట్టినట్టుగా అయిపోతాయి కదా. అందుకని మొదట మీరు దేవుని విశ్వాసం ఉంచితే కనుక మీకు నిత్య జీవం వస్తుందని మీరు నమ్మండి. ఎవరైనా నిత్య జీవాన్ని కనుక అర్హులయ్యారనుకుంటే వారి కొరకు ఈ ప్రకృతి కూడా అయితే కనుక ఆశగా ఎదురు చూస్తుంది. నీకు సమస్తము కూడా సమకూడి జరుగుతుంది అని రెండవ మాట అన్నాడు. చూడండి, అక్కడికి వస్తే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు. దేవుని చిత్తం మనకి తెలుస్తుంది కదా. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని యొక్క చిత్తం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన కుమారుని నామం ముందు మనం విశ్వాసం ఉంచామనుకుంటే కనుక ఆయన వాక్యాన్ని బట్టి అయితే కనుక ఆయన సంకల్పం మనకు అర్థమవుతుంది. దానిని బట్టి మనం ఏది అడిగినప్పుడు కూడా తప్పకుండా మన మనవి దేవుడు ఆలకిస్తాడు. ద ఫస్ట్ వన్, మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడలా మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుతాం. నేను ఏది అడిగినా దేవుడు తప్పకుండా ఇస్తాడన్న సంగతి నీకు రూఢీపరచబడ్డ రోజున నేను అడుగుతున్నది నాకు వచ్చేసిందనే విశ్వాసం అనుకుంటా.
నేను ఏదైతే కోరుకున్నానో దేవుడు తప్పకుండా నాకు ఇస్తాడు. ఇచ్చేసాడు నాకు. నేను దేవుని సన్నిధిలో అడిగాను అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇది నాకు వచ్చేస్తుందని నమ్ముకుంటా. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ కూర్చున్న మీ అందరికీ అడుగుతున్నారు కానీ ముందు మీ మీద మీకే నమ్మకం లేదు. నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా మాట దేవుడు వింటాడా? ఎందుకు ఆ డౌట్ వచ్చిందో తెలుసా? దేవునికి మీకు ఉండవలసిన బంధం లేదు. మీరు ఎంతసేపు కూడా లోకానుసారంగా మాట్లాడుతున్నది తప్ప నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను నిత్య జీవానికి వెళ్ళగలిగే స్థాయిలో ఉన్నానన్న నమ్మకం ఇప్పటికీ మీకు కలగలేదు. నేను నిత్య జీవానికి వెళ్ళగలిగే అర్హత నాకు వచ్చింది. దేవుడైతే కనుక ఆయన జీవగ్రంథం ముందు నా పేరు రాశాడు. ఆ పరలోకానికి వెళ్ళేటట్టుగా నేను ఉన్నానన్న ధైర్యం మీకు వచ్చినప్పుడు ధైర్యంగానే మీరైతే కనుక దేవుడిని అడుగుతారు. నేను ఎప్పుడైతే కనుక దేవుడు కోరుకున్నట్టుగా నా జీవితం ఉందనుకుంటున్నారో దేవుని దగ్గర మీరు అడిగేటప్పుడు కూడా అంత కాన్ఫిడెంట్గా అడుగుతారు. ఎక్కడ మన అడగటంలోనే మీకు లోపం ఉంది. అవిశ్వాసంతో అడుగుతున్నాం. పిరికితనంతోనే ఇప్పటికీ ప్రార్థనలో ఈరోజైతే కనుక స్థిరత్వం లేదు. ఎందుకంటే అడగటానికి మనకు కూడా ఉండాలి కదా. అడగటానికి మనకు కూడా ఉండాలి కదా. బ్యాంకులోకి వెళ్ళాను అనుకోండి, బ్యాంకులోకి వెళ్ళాను, అక్కడికి వెళ్ళిన తర్వాత చెక్ రాయాలి. లేకపోతే కనుక అక్కడ ఓచర్ ఇస్తారు. నాకు డబ్బులు కావాలనుకున్నప్పుడైతే కనుక రాసిస్తే, నాకు బ్యాంక్ అకౌంట్ ఉండి అందులో కనుక అమౌంట్ ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్లో కనుక డబ్బులు ఉన్నాయనుకోండి, నేను చకచకా వెళ్ళి చకచక సంతకం పెట్టి ఇచ్చేస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. నాకు అక్కడ భయం అనిపించదు. నాకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయి కనుక వచ్చేస్తాయి. నాకు బ్యాంకులో అకౌంటే లేదనుకోండి, లేదా అకౌంట్ ఉన్నప్పటికీ అందులో కనుక ఒకరికి కనుక అమౌంట్ లేదనుకో, డబ్బులు లేవనుకోండి, వెళ్ళి అడిగెళ్ళి గబగబా 1,00,000 రూపాయలు కనుక నేను రోజు రాసినంత మాత్రం చేతి ఇచ్చేస్తారా? నేను చెక్ ఎట్టుకెళ్ళి చెక్ ఇచ్చినంత మాత్రం చేతి ఇచ్చేస్తారా? డబ్బులు లేవన్న సంగతి నాకు తెలిసినప్పుడు రాయటానికి కూడా నాకు ధైర్యం చాలదు. డబ్బులు లేవన్న సంగతి నాకు తెలిసినప్పుడు చెక్ ఇవ్వడానికి కూడా నాకైతే కనుక ధైర్యం చాలదు. ఎందుకంటే అది బౌన్స్ అవుతుందే తప్ప అది ఎవరు కదా. లేనప్పుడు ఎవరిస్తారు? దేవుని దగ్గర కూడా నీకున్న చనువు ఎంత, ఆయన దృష్టిలో నువ్వేంటనే సంగతి నీకు తెలిసిన రోజున ధైర్యం ఉంటే, ఆయనతో మన కనుక బంధం కనుక గట్టిగా ఉన్నట్టయితే ఏది అడిగినా తప్పకుండా వస్తుందనే ధైర్యం అనుకుంటుంది. ముందు ఆయనతోనే మన బంధం వీక్గా ఉంటే, ఆయన సంబంధ బాంధవ్యాలు అయితే కనుక సరిగా లేకపోయినప్పుడు ఏమడుగుతాం మనకేమొస్తుంది? మనం ఏమడుగుతామో ఏమొస్తుంది చెప్పండి. ఇప్పటికి కూడా అయితే కనుక మనలో చాలామందికి ఈ ఈక్వేషన్ అర్థం కావట్లా. దేవుని సన్నిధిలో నేను ఎట్లుండాలి, ఏం చేసి దేవుని మెప్పు పొందాలి, ఏ విధంగా నా మనసులో ఉన్న కోరిక నెరవేర్చుకున్న సంగతి మనలో చాలామంది తెలియట్లేదు. ఆయన ముందు మనం ధైర్యంగా ఉండాలట. ఆయన ముందు మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనకి ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఆయనతో నాకున్న బంధాన్ని బట్టి పలకరించేటట్టు ఉంటుంది కదా. మనకు బాగా తెలిసిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు చనువుగా వెళ్ళిపోతామండి. అవతల వ్యక్తి మనకి తెలిస్తే కనుక మనం చనువుగా వెళ్ళిపోతాం. అవతల వ్యక్తి మనకి తెలియదు అనుకోండి, కానీ అవసరం ఉంది, వెళ్ళేటప్పుడు ఎవరైనా వెళ్తారు, బిడియంగా వెళ్తారు, పిరికితనంతో వెళతారు. ఏమో అవతల వాళ్ళకి రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలియదు కదా. వారు మనకి సహాయం చేస్తారంటావా, పని జరుగుతుందంటావా, భయంగా ఉంటుంది. మనకి తెలిసిన వారైతే కనుక మన ధైర్యంగా వెళ్ళిపోతాం. మన వాళ్ళే కదా, నేను అడిగితే కాదంటాడా అనేంత ధైర్యం వస్తుంది. దేవుని దగ్గర కూడా మనకింత చనువు ఉండాలని. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను ఏది అడిగినా దేవుడు తప్పకుండా నా మనవి ఆలకిస్తాడన్న ధైర్యం ఉండాలి. అలా ఉండాలనుకుంటే కనుక దేవునితో నీ బంధం ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండాలి. ఏదో ఆపద వచ్చినప్పుడు, అవసరత వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అడగటం కాదంటే, నిత్యము కూడా నువ్వు దేవునితో నడిచేవాడవైతే, ఆ దేవునితో కనుక నీ సంబంధం ఎప్పుడు కూడా అయితే కనుక దగ్గరగా ఉన్నట్టయితే నువ్వు ఏది అడిగినప్పుడు కూడా తప్పకుండా దక్కుతుందన్న నమ్మకం, ధైర్యం నీకుంటుంది. అందుకనే యేసుప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పే మాట, నిరంతరము నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. యేసుప్రభువారు 12 ఏళ్ల ప్రాయం నుంచే దేవునితో ఉండటం నేర్చుకున్నాడు. ఏది జరిగినప్పుడు కూడా దేవునితో చెప్పడం నేర్చుకున్నాడు. తనకి ఏ అవసరం వచ్చినప్పుడు కూడా దేవుని నుంచి పొందుకోవటం నేర్చుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా ప్రతిదానికి కూడా దేవునికి చెప్పి, ఆయన తన మార్గం ఏంటో, తన ఆలోచన ఏంటో ప్రతిదీ చెప్పి దేవుని యొక్క ఒప్పుదలతో తన జీవితాన్ని జీవించాడు. అనుక్షణము కూడా దేవుని మీద ఆధారపడినందుకు గాను ఆయన కూడా ఏది అడిగినా తప్పకుండా దేవుడు నాకు ఇస్తాడన్న నమ్మకంతో ఆయన అయితే జీవించాడు. ఒక మనిషిగా ఈ లోకంలో ఎలా జీవించాలో యేసు ప్రభువారు మనకు చూపించింది అదే. అనుక్షణము కూడా దేవుని మీద ఆధారపడటం. కర్ర పట్టుకోలేదు ఆయన కత్తి పట్టుకోలేదు. ఎవరిని కూడా తోలనాడటమో, దూషించటమో, లేకపోతే మరొకటి ఏమీ చేయలేదు. దేనికైనా కానీ దేవుని మీద ఆధారపడటం. నా మార్గాన్ని సరళం చేసేది ఆయన, నా శత్రువులను కూడా మిత్రులను చేసేది ఆయన, నాకు కలిగిన ఆపద నుంచి తప్పించేది ఆయన. లేకపోతే భయం వచ్చినా, లేకపోతే కనుక బాధ వచ్చినా, లేకపోతే కనుక మరణమే సంభవించినా చివరికి అందులోంచి కూడా నేను తప్పించగలిగే శక్తి కలిగిన దేవుడు అన్న ఉద్దేశంతో అనుక్షణము కూడా దేవుని మీద ఆధారపడి జీవించిన యేసుప్రభువారు.
ఈరోజు మనకు కూడా అంతే. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచితే, ఆ దేవుని కుమారుని నామం ముందు విశ్వాసం ఉంచితే మీరు కూడా నిత్య జీవమునకు వారసులు అవుతారు. మీరు ఏ రోజైతే కనుక నిత్య జీవమునికి వారసులుగా ఎంచబడతారో ఇక మీకు లోటేముంది? మీరు నిత్య జీవానికి అర్హులైతే కనుక యేసు ప్రభు చెప్తుండే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడుతున్నమాట, మీరు పైనున్న వాటిని వెతకండి. మీరు పైనున్న వాటిని పొందుకున్న రోజున, వాటి కనుక మీరు అర్హులుగా నియమించబడిన రోజున ఇక ఈ లోకంలో మీకు లేనిదంటే ఏముంటుందండి? మీరు పరలోకానికే వారసులయ్యే పరిస్థితి మీకు వస్తే, ఆ దేవునితోనే మీకైతే కనుక సంబంధ బాంధవ్యాలు కనుక కలిసినట్లయితే ఇక మీకు కోరుకున్నది ఏం జరగ చెప్పండి. ముందు కావలసిందలా ఆ దేవునితో మనకి సత్సంబంధాలు ఉండాలి కదా. ఆ దేవునితో అయితే కనుక మనం ఎల్లప్పుడూ కూడా అనుదినమేనే కాదు, దినము కాదండి, అనుక్షణము కూడా మనమైతే కనుక ఆయనతో కలిసిమెలిసి ఉన్నప్పుడు, ఆ దేవునిలోనే మనం కొనసాగుతున్నప్పుడు నిజంగానే మన జీవితానికి అయితే కనుక ఏ కొరత లేకుండా ఎల్లప్పుడూ కూడా మనం అందరూ కూడా సంతోషంగా ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. మరి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయరని ఆ దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా అయితే కనుక ఆయనకి ఇష్టలుగా జీవిస్తూ లోకమందు ఉన్నంతసేపు సంతుష్టి భరితంగా ఉండటానికి, రేపటి దినాన క్షేమంగా ఆ పరలోకమందున్న దేవునితో మనమందరూ కూడా నిత్య జీవంలో మనం బ్రతకటానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి.